ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో, ప్రజలు అప్పుడప్పుడు లిల్లిపుట్టుగాళ్ళకు అధికారం ఇస్తారు అంటూ బక్కపలసటోళ్ళకు కూడా అధికారం ఇస్తారు. ఎందుకు ఇయ్యరు? అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు. 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యరా, మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం, 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్. చూసిరా, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన అంటూ సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. కేసీఆర్పై ఈసీ సీరియస్, కుక్కల కొడుకుల్లారా చవట దద్దమ్మ లత్కోర్ పదాల వాడకంపై ఆగ్రహం, రేపు ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని నోటీసులు అంటూ. చూసిరా కేసీఆర్ ఏమేమన్నాడు? చూసిరా, ఒక్కసారి చూడురి. ఈ సర్కార్ ఏడాదైనా ఉంటుందో ఉండదో, గిట్లాంటి మాటలు మాట్లాడినాక, ఈ లత్కోర్ మాటలు మాట్లాడినాక ప్రజలకు ఎందుకు కోపం రాదు? ప్రజలు ఏరి కోరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దాన్ని పట్టుకొని అప్పుడప్పుడు లిల్లిపుట్టుగాళ్ళకి అధికారం ఇస్తారు. లిల్లిపుట్ అని ఎవరినంటుంది? లిల్లిపుట్ అని. మరి ఈయనని ఏమనాలి? మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో చేయొద్దు అంటూ ప్రజలను తప్పు పడుతున్నారు. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ప్రజలదే తప్పు అంటున్నారు, ప్రజలు ఓటేయడమే తప్పు అంటున్నారు. ఈ 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం దండయ్యారంటే నువ్వేమేసినావు? ఆ ఓపెనింగ్ నాడు పోయినవైతే, ఆ ఇనాగ్రేషన్ నాడు పోయినవైతే, మరి జయంతి నాడు వర్ధంతి నాడు ఏ రోజు అన్నా నువ్వు వేసినావా? నువ్వు పోయినావా? దళితులకు నువ్వు చేసిన మోసం మర్చిపోయినావా? ఇవాళ నుయ్తులు చెప్తా ఉన్నావు. మరి నేను కట్టిన సెక్రటేరియట్లో ఎట్లా కూర్చుంటారు? అబ్బా ఏమన్నా చెప్పిండా? ఆయన కట్టిన సెక్రటేరియట్లో అట ఎట్లా కూర్చుంటారు అడిగితే, మరి ఎవరో కట్టిన అసెంబ్లీలా నువ్వెట్లా కూర్చున్నావు? ఎవరో వేసిన రోడ్ల మీద నువ్వెట్లా పోయినావు ఇన్ని రోజులు? మరి అది ఎట్లా సాధ్యమైంది? మరి ఎవరో కట్టిన సెక్రటేరియట్ కింద అడుగు జాగ నీది కాదు కదా, నువ్వు తీసుకురాలే కదా మీ ఇంటికాడికి వెళ్ళి, మీ ఫామ్ హౌస్కి వెళ్ళి. మరి ఎట్లా? అట్లాంటప్పుడు వేరే వాళ్ళవి నువ్వెట్లా వాడినావు? ప్రగతి భవన్ నువ్వెందుకు వాడినావు అసలు? ఇప్పుడు ప్రగతి భవన్ అయితే నీది కాదు కదా, మార్చుకున్నవేమో కొంచెం, కానీ ఆ ప్లేసు అక్కడ ఉన్నటువంటి ఆ బంగ్లా అదంతా కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కట్టింది. మరి నువ్వెట్లా వాడినావు ప్రగతి భవన్ని? ఇక 2 లక్షల కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తారట. దండయాత్ర లేదు, ఏ యాత్ర లేదు, లేదు అది కాదు ఇది కాదు ఏది కాదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తామంటూ. పోలీసులారా ఇక చూసిరా, ఇన్ని రోజులు ఒక మాట చెప్పిండు, ఇప్పుడు కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తామంటుండు. ఇప్పుడన్నా తెలుసుకోరి, ఇన్ని రోజులు మీతో ఏమేం పనులు చేయించిండో. ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, కేసులల్లో ఇన్వాల్వ్మెంటు, ప్రతి దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా మళ్ళీ మిమ్మల్నే అంతు చూస్తామంటున్నాడు. అంటే ఇప్పుడన్నా చూసుకోరు, కానీ జైల్లో పెడతారా మరి ఏం చేస్తారో చూసుకోరు. 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్. మరి నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఇచ్చినావు, మొత్తం పూర్తిగా చేసినావు. నువ్వు కూడా చెప్పినావు రుణమాఫీ అయిందా? మరి కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని ప్రకటన. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ అంటూ ఏమేమన్నాడో చూద్దాం. అసలు అది తెలుసుకోవాలి మనం, ఎన్నెన్ని మాటలు చెప్పిండో, ఏమేమన్నాడో. రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదైనా ఉంటుందో ఉండదో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇంత అనుమానం ఎందుకు నీకు? మరి ఏం చేస్తామని ఏమన్నా ఉన్నదా అని ప్లాన్? మరి ఈ ప్లాన్ ఉన్నదని చెప్పే రేవంత్ రెడ్డి ఒకళ్ళు నువ్వు ఇద్దరిని ఆయన అందరినీ చేర్చుకుంటా ఉన్నాడు. మరి ఆగమైపోతావు నువ్వు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి 2 సీట్లు కూడా రావని సర్వే రిపోర్టు చెప్తున్నాయన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఈ సర్వే రిపోర్ట్లు ఎట్లా ఉన్నది తెలుసా? ఎవరి సర్వే ఆడు, ఎవంది వాడు. నీ సర్వే నువ్వు చేయించుకుంటే నీకు ఇట్లా వస్తుంది, మరి వాళ్ళ సర్వే వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి అట్లా వస్తుంది. 2 సీట్లు కూడా రావని చెప్తా ఉన్నాడు. జ్యోతిష్యం చెప్తున్నాడు, జ్యోతిష్యుడు అయిపోయింది. ఇక రాజకీయ నాయకుని పని అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది, ఇప్పుడు జ్యోతిష్యుడు అయ్యాడు. ఇక ఎన్నికల తర్వాత ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో అది ఈయనకే వర్తిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈయనకే వర్తిస్తుంది. ఈయన పోయి కలిసేటట్టున్నాడు అనిపిస్తూ ఉంది. ఏ సీఎం జంప్ కొడతాడో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని చెప్పారు అంటూ మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ప్రజలు అప్పుడప్పుడు లిల్లిపుట్టుగాళ్ళకి అధికారం ఇస్తారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. నువ్వెంత పొడుగు ఉన్నావో, నువ్వెంత లావు ఉన్నావో, ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇక డైరెక్ట్గా ఇక దిగిరిగా విమర్శలు చూసిరు కదా, డైరెక్ట్గా లిల్లిపుట్ అంటున్నారు రేవంత్ రెడ్డిని. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో చేయదని ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఆగస్టు 15 అన్నారు. కాంగ్రెస్ బోగస్ హామీలు ఇస్తున్నది, ఇది పార్లమెంట్ ఎన్నికల స్టంట్ మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెడితేనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గమ్మతుంది కదా నాయకులది.
సురుకు పెడితే వేస్తారని ఈయన అంటాడు, మాకు మంచిగా సీట్లు ఇస్తే మేము చేస్తామని ఆయన అంటాడు. ప్రజలను మాత్రం ఆగం చేస్తారు, ఇటు ఏమంటారు అటు ఏమంటారు అర్థం కాకుండా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను తెలంగాణ ప్రజలు నమ్మడం వల్లే బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఇప్పుడు కాంగ్రెస్కి అధికారం ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారు. ఎంత బాధపడ్డారో, ఎంతమంది పోయిర్రో ఫామ్ హౌస్కు, మరి ఎంతగానో ఏడిచిర్రో. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి తప్పు చేయొద్దు అని ప్రజలకు కేసీఆర్ సూచించారు. రాజకీయంగా లిల్లిపుట్టుగాళ్లకు బలం వచ్చిందని ప్రజలకు సేవ చేయడం మనిషి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు అన్నారంటూ లిల్లిపుట్ అని బాగా వాడిండు. ఈయన ఎంత పొడుగు ఉన్నాడు, మరి ఇంత పొడుగు ఉండే ఏం సాధించిండు, మరి ఏం చేసిండు? బిడ్డను జైలుకు పంపుడా, ధరణి పేరు మీద భూములు దోసుకున్నాడా, కాళేశ్వరం ప్రాజెక్టుల కమిషన్లు దొబ్బుడా, మిషన్ కాకతీయాల కమిషన్లు తీసుకున్నాడా? ఇంత పొడుగు ఉండి వీళ్ళు చేసింది గిది. ఇలా లిల్లిపుట్ అంటున్నారు. రాజకీయంగా లిల్లిపుట్ గాళ్ళకు బలం వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇచ్చిన వాగ్దానాలు మరిచినందున 5 నెలల్లోనే ఘోరంగా ఓడిపోతున్నారని అన్నారు, ఓడిపోబోతున్నారని. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల వేసవిలో తాగునీటి సాగునీటి కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. 10 ఏళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి అనేక బెనిఫిట్స్ కల్పించామని ఈ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారట. బాగానే పరిష్కరించాడు. బాగా పరిష్కరించేపటికే ఫస్ట్ బ్యాలెట్ ఓట్లన్నీ తీసి మొహాన కొట్టినంత పనిచేసారు బ్యాలెట్ ఓట్లు. అది మర్చిపోయింది. అది మొన్న జరిగిన 4 నెలల కింద ఎన్నికలల్లో ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లల్లో అధ్వానమైన పరిస్థితి. చూడు, జనరల్గా ప్రభుత్వానికి అప్పుడున్న అధికార పార్టీకి ఎవరికైతే వాళ్ళకి అవకాశం కొంత ఎక్కువ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ అంతా ఉద్యోగస్తులు వేస్తారు కదా, ఆ పోస్టల్ బ్యాలెట్లు వచ్చిన ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్కే వచ్చినాయి, లేదంటే బీజేపీకి వచ్చినాయి. ఇలా తీసి అవతల వాడేద్దామని ప్లాన్ చేసారు అప్పుడు. అది ఆయరు ఇక ఉద్యోగస్తులు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఉద్యోగస్తుల సమస్యలు నేనే పరిష్కరించడానికి గొప్ప చెప్తున్నాడు. వాళ్ళ పిఆర్సీ ఏమైందో, వాళ్ళ ఫిట్మెంట్స్ ఏమైనాయో, ఆర్టీసీ కార్మికులయ్యి రకరకాల సంస్థలలో రకరకాల హామీలు ఇచ్చి అలా నాగం పట్టేసిండు. ఒక్కళ్ళు కూడా ఒకటి నెరవేర్చలేడు. ఈ స్పౌస్ బదిలీలు అట్లనే ఉండే రకరకాల ఇబ్బందులు అప్పుడైతే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థుల కోటేయాలని ఉద్యోగులు కేసీఆర్ అభ్యర్థించారంటూ ఒక్క సీటు కూడా రాని కేసీఆర్, ఒక్క ఓటు కూడా పడకపోతే సిగ్గుపోతుంది, ఇజ్జత్ పోతుంది అని చెప్పి మొత్తానికి వాళ్ళకే 2 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ వాగ్దానాలపై పోస్ట్ కార్డు ఉద్యమం కాదు, పెద్ద పేపర్ ఉద్యమం చేసినా కూడా నేను ఒకటి దేకడిగా. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాలని ప్రజలకు, రైతులకు కేసీఆర్ సూచించారు. సిద్దిపేటలో మొదలైన ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు ఎలాంటి అసూయ ఉరవలేనితనం లేకపోతే మరి పని చేసుకొని ఇవ్వాలి కదా. ఎలాంటి అసూయ జెలస్ లేదని ఆయనే చెప్తున్నారు కదా. లేనప్పుడు మరి 6 నెలల దాకా మేము టైం ఇస్తామని చెప్పిండా లేదా కేసీఆర్? ఫస్ట్ డేనే బయటకు వచ్చి 6 నెలల దాకా టైం ఇస్తామని కేసీఆర్ ఇద్దరు చెప్పారు ప్రభుత్వానికి. మరి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు అన్నారు 100 రోజులలో చేస్తామని. వాస్తవమే, కానీ నువ్వైతే 6 నెలలు అని చెప్పినావు కదా. 6 నెలలు టైం ఇవ్వాలి కదా లెక్కకైతే. వీళ్ళకు మీకు బాగా గుర్తుండాలి, 2014లో అసెంబ్లీలో ఎప్పుడు ప్రశ్నలు అడిగినా మొదటి సమావేశాల నుంచి మొదలు పెడితే 2018 దాకా ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ అప్పుడే పాకుతుందా, ఉరుకుతుందా, నడుస్తుందా అని చెప్పి ఎన్ని రోజులు తెలుసా ఈ మాటలు చెప్పి నడిపించారు. అప్పుడు ఏమైనా మరి డబుల్ బెడ్రూమ్లు, ఏమైనా మీరు ఇచ్చిన హామీలను అడిగితే అప్పుడు అసెంబ్లీలో బయట ఇవాళ పుట్టిన పసిబిడ్డ, మొన్న పుట్టింది, ఇప్పుడే పుట్టింది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా పాకుతుంది, ఇంకా టైం ఉన్నది, మేము ప్రయత్నం 10 ఏళ్ళ దాకా ఉంటుంది, చేస్తామని చెప్పి వాళ్ళు మాత్రం చెప్పొచ్చింది. వాళ్ళకైతే అప్పుడే పుట్టిన బిడ్డ అయింది. అది సర్ప్లస్ స్టేటు. అది మనకు రాష్ట్రానికి కొన్ని నిధులు ఉంచిపోయిన తర్వాత, ఆ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా విడిపోయిన తర్వాత మనది సర్ప్లస్ స్టేట్గా ఉండే, మన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నప్పుడే రాష్ట్రాన్ని అప్పచెప్పిర్రు. అది కాస్త ఏం చేసినావు? అప్పుల రాష్ట్రంగా చేసినావు, అప్పుల కుప్పగా తయారు చేస్తే దానికి ప్రతిసారి మళ్ళీ ఇది ఇప్పుడే పుట్టింది బిడ్డ, అప్పుడే ఉరుకుతుందా అని చెప్పినావు. ఇప్పుడు వీళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వమన్నమాట. సో కానీ తెలంగాణ ప్రజల యోగక్షేమాలే తమకు ముఖ్యమన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై దండయాత్ర చేసి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన 127 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామంటూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినావు. ఆయన బహుజనులను, దళితులను వంచినావు, మోసం చేసినావు, మంచిగా చేసినావు. విగ్రహం పెట్టినాక వచ్చిన తొలి జయంతి నాడు అక్కడికి ఈ లిల్లిపుట్టుగాళ్ళ గవర్నమెంట్ పోలే. ఈ హిమాలయ పర్వతమంతా ఎత్తున మహనీయుడికి ఒక్క పువ్వు పెట్టలే అంటూ నువ్వు పువ్వు ఎడబెట్టినావు తెలుసా? మొత్తం దళితులందరూ చెవులో పెట్టినావు. 127 అడుగుల విగ్రహం పెట్టి చూపించి దళితులకి అందరికీ కూడా పువ్వులు పెట్టి దళిత బంధు ఇవ్వకుండా, 3 ఎకరాలు ఇవ్వకుండా, రిజర్వేషన్లు ఇవ్వకుండా, దళిత ముఖ్యమంత్రి చేయకుండా మోసం చేసింది నువ్వే. 100% నువ్వే. నువ్వు 1,000 చూపిస్తే నీకు ఒక 4,000 చూపిస్తే మరి నువ్వు చేసిన పని అట్లా ఉన్నది. నీతులు చెప్తాడు మళ్ళా.
అక్కడ తాళాలు వేయడమే కాకుండా కనీసం నివాళులు అర్పించలేకపోయారని అన్నారు. మరి తాను కట్టిన సచివాలయానికి అంబేద్కర్ పేరే పెట్టామని అందులో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారంటూ నువ్వైతే ఆయనతో కూడా పోలే. గతంలో ఇంతకుముందు ఈ సెక్రటేరియట్ కంటే ముందు ఉన్న సెక్రటేరియట్కి ఆయనతో కూడా పోలేడు, మొత్తానికే పోలేడు. ప్రశ్నించారు. పోలీసులు మిడిమిడి జ్ఞానంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్నారని, తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక వారు అంతు చూస్తామని హెచ్చరించారు. పోలీసులు చూసుకోరి, ఇన్ని రోజులు మా బాసు, మా సారు, మాది పింకు కండువా, మా డ్రైవర్ బని లవ్ చేసుకొని మొత్తం వీళ్ళకే సపోర్ట్ చేసిరని చెప్పి అన్నారు కదా బీజేపీ నాయకులు. అప్పుడు ఇలా ఏం చెప్తారు? ఇలా మీరు సుంటలని చెప్తున్నాడు డైరెక్ట్ కేసీఆర్, మీరే వేస్ట్ కావాలని చెప్తున్నాడు. అర్థం చేసుకోరు, ఇక మీకు తెలివి లేదని చెప్తున్నాడు. ఇక బీజేపీ అక్కరకు రాని సుట్టమట. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అక్కరకు రాని సుట్టంగా మారిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని, అలాంటి పార్టీకి ఓటేస్తే మంజీరా నదిలో వేసినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారి బీఆర్ఎస్పై బురద జల్లే పని పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ఆగమయ్యే పార్టీలని, వాటికి ఓటేయొద్దని కోరారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ ఎంపీ అభ్యర్థులు వెంకటరామరెడ్డి, గాలి అనిల్ కుమార్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, దేశపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారని చెప్పి హాజరైనట్టుగా. ఇక పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరు? వెంకటరామరెడ్డి ఏమో మెదకు, గాలి అనిల్ కుమార్ వచ్చి జైరాబాదు. అయితే బీజేపీ అక్కరకరాని చుట్టమట. ఇక అక్కరకరాని చుట్టమా, నీకు అక్కడికొచ్చే చుట్టమా, కానీ నీ బిడ్డనైతే తీసుకుపోయారు కదా మీ చుట్టపొళ్ళు పెట్టిరు కదా తిహార్ జైల్లో, మర్చిపోయినట్టు. బీఆర్ఎస్ అభ్యర్థులకు రేపు బీఫామ్స్ రేపు ఇస్తారట బీఫామ్స్. ఇక కేసీఆర్ మీద ఈసీ కూడా సీరియస్ అయిందట. ఎందుకైందో ఒకసారి చూద్దాం. ఇది తెలవాలి. ఇప్పుడు మీడియాలో వాడుతున్న భాష, లేదంటే బయట రాజకీయాల్లో వాడుతున్న భాష గురించి చాలామంది చర్చిస్తారు. ఏం భాష మాట్లాడుతున్నారు, ఇట్లాంటి భాషనైనా ఎంత పద్ధతిగా ఉండాలి అని చెప్పి, విజ్ఞతతో ఉండాలని చెప్పి అంటారు కదా. కేసీఆర్ చేసిన కామెంట్లు చూడు ఒకసారి. కేసీఆర్పై ఈసీ సీరియస్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లపై ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. గురువారం అంటే ఏప్రిల్ 18 ఉదయం 11 గంటలకల్లా కమిషన్ చేరేలా వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. పార్టీ అధినేతగా గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ తెలిపారు. తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేశామని స్పష్టం చేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6వ ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని చెప్పారు. ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని పేర్కొన్నారు. అలాగే సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10న వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లను పేర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరణలతో కమిషన్ ఏకీభవిస్తుందని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడ్డారని నిర్ధారణకు వచ్చామని నోటీసులో పేర్కొన్నారు. ఇగో చూడురి, ఇప్పుడు చూడాలిగా అసలు అన్నీ ఇడున్నాయి. జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ పేర్కొన్న రిపోర్ట్లో కేసీఆర్ చేసిన కామెంట్లలో కొన్ని కామెంట్లు చూసిన తర్వాత ఆ సుంట మాట్లాడిన మాటలు ఏంటో అర్థమవుతాయి. ఆ సన్నాసి, ఎందుకంటే మళ్ళీ ఆయన ఎవరినైనా అనొచ్చు, సన్నాసి అనొచ్చు, సుంట అనొచ్చు, దద్దం అనొచ్చు. నిరోధులు పాపడాలు అమ్ముకొని బతకాలంటూ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సలహా ఇస్తున్నారు అని ప్రస్తావించి, కుక్కల కొడుకుల్లారా అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. కుక్కల కొడుకులు అంటే ఏంటిది అన్నట్టు, ఆయన భాషలో కుక్కల కొడుకులు అంటే ఏంటిదో చెప్పాలి. మరి తాగునీటి ఇప్పుడు అంటే ఎవరైనా అనొచ్చు అన్నట్ట, ఈ భాషని ఇట్లా పరిచయం చేసిండు కదా ఈ రాష్ట్రానికి. మరి కుక్కల కొడుకులు ఎవరెవరు మరి మనం కూడా అడగచ్చు కదా. మరి తాగునీటి సమస్యల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ, ఈ పరిస్థితికి కారణం నీటి సామర్థ్యం గురించి కూడా తెలియని లత్కోరులే, చవటలే, దద్దమ్మల పాలన వల్లనే ఈ పరిస్థితి దాపురించింది అంటుండు. ఇది లత్కోర్ గవర్నమెంట్ కేవలం 1.8% ఓట్ల మెజారిటీతోనే గెలిచింది, పచ్చబద్దాలతో అధికారంలోకి వచ్చింది అని చెప్తున్నాడు. పచ్చబద్దాలతోని అధికారంలోకి వచ్చిందట. ప్రభుత్వంలో ఉన్న చవటలు, దద్దమ్మలు, చేతకాని చవటలు అంటూ కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు. ప్రభుత్వంలో ఉన్నోళ్ళట చవటలట, దద్దమ్మలట, చేతకాని చవటలట. చూసినారా? రైతులకు వరి కొనుగోలుపై క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇచ్చే అంశాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ, బోనస్ ఇవ్వకపోతే మీ గొంతుల్ని కోసేస్తాం చంపేస్తాం కాదు కొరికేస్తామన్నాడు. పులి లెక్క ఇట్లా సింహం లెక్క వేటాడి మీ గొంతులు కొరుకుతా అని చెప్పిండు. ఇవి ఆయన అన్నటువంటి మాటలుగా.
గతంలోనే హెచ్చరించినా మళ్ళీ రిపీట్ అంటూ ఈ కామెంట్లన్నీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి పార్ట్ 1లోని 1వ భాగంలోని రూల్స్ ఉల్లంఘించడమేనని అవినాష్ తెలిపారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాన్స్వాడలో జరిగిన ప్రచార సభలను ఇలాంటి పరుష కామెంట్లు చేసి కోడ్ ఉల్లంఘించారని గుర్తు చేశారు. లీడర్లపై వ్యక్తిగతంగా కామెంట్లు చేయొద్దని, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఇమేజ్ను దెబ్బతీసేలా మాట్లాడొద్దని ఈ జనవరి 2న మార్చి 1న ఆయనకు లేఖలు రాసిన మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు చెప్పారంటూ ఈ భాష ఎట్లా నేర్పించిండు చూసిర్రా? దద్దమ్మలట, సుంటలట, సవటలట, లత్కోర్లట. బాగుంది. ఆయన మాట్లాడితే తప్పు లేదు. కొరుకుతాడట, ఇట్లా మీద పడి గొంతుని కోస్తాడట. మరి ఎందుకు ఇవన్నీ? ఈ ఫ్రస్ట్రేషన్ ఏంటిది? అధికారంలో ఉన్నప్పుడు అవే మాటలు, రెండా మంత్రి అంటావు, మరి రెండా ముఖ్యమంత్రి అని నిన్ను అంటే భరించకపోతేవి. మరి ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పట్టుకొని రెండా మంత్రి అంటివి, మరి నిన్ను రెండా ముఖ్యమంత్రి అంటే నువ్వు ఎందుకో భరించకపోతేవి? అట్లా ఉంటుంది. మరి నువ్వు మోడీ బోడీ ఈడీ ఏదని అనొచ్చు అన్నట్టు, ఏది పడితే రా బే పో బే ఏది పడితే అది మాట్లాడిరో అవన్నీ కూడా మనం చూసినాం గతంలో. సో నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు నీ కథలు నీకే తిరిగొస్తాయి, నీ నీతులు నీకే చెప్తారు, నువ్వే వినాల్సి వస్తుంది. ఎందుకు మరి ఇన్ని రోజులు ఆ భాష ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చింది? అప్పుడంటే తెలంగాణ ఉద్యమంలో పర్లేదు అట్లా మాట్లాడాలి, ఆ స్థాయిలో మాట్లాడకపోతే మనకు తెలంగాణ సిద్ధించదని చెప్పి ఏదో సరే అప్పుడు ఉన్న పరిస్థితులలో మాట్లాడిను, అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అదే కరెక్ట్ అనుకొని అధికారంలోకి వచ్చినాక కూడా ఇట్లా నాశనం పడితే ఇప్పుడు నీకు ఈసీ సీరియస్ అయింది. ఇప్పుడు ఏం చెప్తావో చెప్పుకో. మరి ఇప్పటికన్నా భవిష్యత్తులో అధికారం పోయినాక కూడా ఇదే ప్రయత్నం, ఇదే మాటలు, ఇవే చేతలు ఇట్లనే ఉన్నారు. ఇప్పుడన్నా మనం మరి ఓటేద్దామా? వేస్తారా? ఇట్లాంటి సన్నాసికి, ఇన్ని మాటలు చెప్పిన సన్నాసికి ఓటేస్తారా? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. నీతో నచ్చేదేందో మరి పోయేదేందో. మరి ఈ రాష్ట్రంలోనే తీసి బొందబెట్టిరు, మళ్ళీ ఇంకా అవే మాటలు.